మునక్కాయల నిల్వ పచ్చడి. నేను 1 కేజీ మునక్కాయలు తీసుకున్నాను. వాటిని బాగా ముక్కలుగా కడిగి ఆరబెట్టుకున్నాను గాలికి తడి లేకుండా. తర్వాత మనము ముందుగానే వీటిని ఒక నూనె తీసుకొని బాణలిలో నూనె తీసుకొని వీటిని రంగు మారే వరకు వేయించి పెట్టుకోవాలి. అన్ని ముక్కలను బాగా రంగు మారే వరకు మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ రంగు మారినాయి అన్నమాట. అంటే బాగా కండ ఉన్న మునక్కాయ ముక్కలు అన్నమాట ఇవి. అంటే మరీ చిన్న ముక్కలు లేకుండా పెద్ద పెద్ద ముదిరినవి లేకుండా. తర్వాత ఒక 1/4 కేజీ చింతపండు తీసుకొని గుజ్జును బాగా ఇలా ఉడికి వచ్చే వరకు ఉడకబెట్టాను. తర్వాత 2 గంటల కారము, 2 గరిటెల ఉప్పు వేసి అన్నీ కలిపి బాగా కలియబెట్టాను. అంతా ప్రతి ముక్కకు కారం ఉప్పు పడేటట్టు బాగా కలిపి అంతా పక్కన పెట్టుకున్నాను. చూడండి, అంతా బాగా కలియబెట్టాలి. తర్వాత ఈ చింతపండు బాగా ఉడికి రంగు మారిన చింతపండు గుజ్జును కూడా వేసి అంతా కలియబెట్టాను. ఇలా వచ్చింది చూడండి, చూడడానికి ఎంత బాగుందో. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, ఆవాల పిండి, తాలింపు అన్నీ వేసి బాగా కలిపి దీనిని ఒక 2 రోజులు ఊరబెట్టి తర్వాత ముద్దపప్పు అన్నంతో తిన్నాను. రుచి చాలా బాగా కుదిరింది. మీరు ట్రై